నేను ప్రేమలో గెలిచాను, లైఫ్లో కూడా గెలవాలి. కీర్తిని మిస్ అవుతానో ఏమో అని అనుకుంటేనే నాలో నాకు ఇష్టమైన పార్ట్ డిగ్ని మిస్ అయినట్లుంది. మా ఇద్దరి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువ. ఐ థాట్ వీ వర్ అన్కాన్కరబుల్. మీరు దేన్నైనా ఇష్టంగా కోరుకుంటే ప్రయత్నించి వదిలేయకండి. మేము కాలేజ్ డేస్లో లవ్ చేసుకున్నాం. వి వేర్ 19. హీ ప్రపోజ్ టు మీ. ఒకసారి వాడు నాకు చెప్పాడు, రిస్క్ లేని లైఫ్ అసలు లైట్ లేని లైఫ్ లాంటిదని. ఇప్పుడు నేను రిస్క్ చేస్తున్నాను గెలవడానికి. ఆఫీస్లో పార్టీ ఉందన్నావు, లేట్గా వస్తావేమో అనుకున్నా. అక్కడెక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు అలా చేసేదాన్ని. ఇప్పుడు నీతో ఉంటున్నాను కదా, అందుకే పార్టీకి వెళ్ళలేదురా. బెటర్మెంట్ దొరికితే బిస్కెట్ వేసి 360 degrees తిరిగే రోజుల్లో ఎందుకు నాతోనే స్టక్ అయిపోయావు? 360 degrees తిరిగి మళ్ళీ రిటర్న్ అవుతుంది కదా స్టార్టింగ్ పాయింట్కే. తిరగడం ఇష్టం లేక స్ట్రక్ అయిపోయా. ఓయ్, నీకెన్నిసార్లు చెప్పాలి, ఇది రియల్ గన్, డమ్మీ గన్ కాదు. మరి అలాంటప్పుడు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నావు? బయట పడేయచ్చుగా. చెప్పా కదా, యూపీలో ఉన్నప్పుడు లుచ్చగాళ్ళు లోకల్ గన్స్ భయపెడుతుంటే జర్మన్ మేడుకొని పరిగెత్తించా. అప్పటి నుంచి ఇదంటే నాకు మోజు. నీలాగే. ఓకే, కూల్ కూల్. నేను నీకెప్పుడైనా ఐ లవ్ యూ చెప్పానా? నో. ఐ లవ్ యూ. హౌ లాంగ్? నేను చనిపోయే వరకు. ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు, నిద్ర పట్టడం లేదు. నాకు కూడా. ఇంత సడన్గా జాబ్ పోయింది కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆలోచిస్తున్నా. 1 వీక్లో ఎంగేజ్మెంట్ ఉంది. ఇప్పుడు నీకు జాబ్ లేదని మా ఇంట్లో తెలిస్తే? ఎలా తెలుస్తుంది? 1 వీకే కదా, మేనేజ్ చేస్తా. వాట్ ఆర్ యూ టాకింగ్? డోంట్ బి రెడిక్యులస్, బీ ప్రాక్టికల్. జాబ్ తెచ్చుకో. ఇంటర్ క్యాస్ట్ అనే కదా మీ వాళ్ళు నాలో బొక్కలు ఎత్తుకుతున్నారు. అయినా ఇంటర్ క్యాస్ట్ చేసుకునే వాళ్ళు ఎంతమంది హ్యాపీగా లేరు? మన గురించి మనకు తెలుసు కదా మిస్ కీర్తి రెడ్డి. అలా కాదురా, అప్పుడు నువ్వు ఏం చేయట్లేదనే కదా నన్ను ఇవ్వనన్నారు. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టే కదా ఒప్పుకున్నారు. జాబ్ పోయింది, ఏం చేయట్లేదని తెలిస్తే ఏం జరుగుతుందో నువ్వే ఇమాజిన్ చేసుకో. 1 వీక్లో జాబ్ ఎలా వస్తుంది? మైండ్ పోతుంది. జాబ్ రావాలి. వి షుడ్ డూ సంథింగ్ లైక్ బ్యాక్ డోర్. నేను చేస్తున్న కంపెనీ హెచ్ఆర్తో మాట్లాడతా, మనీ నువ్వు అరేంజ్ చేయి. ఈ జాబ్స్ నా వల్ల అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ స్టంట్స్ ఈజ్ ఆల్సో టఫ్. ఐల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. మ్యారేజ్ అయిన తర్వాత నీకు నచ్చింది చేసుకో. ఇప్పుడు మాత్రం నేను చెప్పింది చెయ్యి ప్లీజ్ అభి.
కెన్ యూ హెల్ప్ మీ 4 lakhs? 4 lakhsా? ఏంట్రా నువ్వు ఏదో బాగున్నావు కదా అని టైంపాస్కి సైట్ కొడుతుండే. నీ వల్ల అవుతుందా అవదా? చెక్ ఇస్తా, ఇంటికి రా. హలో, హూ ఇస్ దిస్? హాయ్ వివేక్, దిస్ ఇస్ కీర్తి. ఓ కీర్తి, నీ నుండి ఈ కాల్ కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఐ వాంట్ టు మీట్ యూ. కొంచెం ఎమర్జెన్సీ. ఓకే, లొకేషన్ పంపిస్తా, వచ్చేయి. వస్తున్నా. కమాన్, కూర్చో. విత్ ఇన్ ఏ వీక్లో జాయినింగ్ లెటర్ కావాలి. పేమెంట్ రెడీగా ఉంది. ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే, విల్ గో ఫర్ గివ్ అండ్ టేక్ పాలసీ. వన్ నైట్ విత్ యూ. నో నో, కుదరదు. కావాలంటే ఎక్స్ట్రా మనీ ఇస్తాను, తీసుకో. మనీ తీసుకున్న వాడిని అయితే ఆఫీస్లో 70% అమ్మాయిలు ఎందుకున్నారు? నువ్వు ఇచ్చే మనకి డబల్ త్రిబుల్ ఇస్తా. ప్లీజ్ హెల్ప్ మీ ఫిజికల్లీ అని అడుగుతున్నావు, ఒప్పుకుంటావా? నేను పెళ్లి చేసుకోబోతున్నాం. ప్లీజ్, ఐ కాంట్. లుక్, ప్రజెంట్ ఉన్న పార్ట్నర్తో కాకుండా వేరే వాళ్ళతో అట్లీస్ట్ వన్స్ ఆర్ మోర్ ఎవ్రీ వన్ విల్ స్లెప్ రైట్. వన్ నైట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. నీ ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక్క నైట్ బాధపడతావా? లైఫ్ అంతా బాధపడతావా? సీరియస్. వన్ డే వితౌట్ ఎనీ ఫార్మాలిటీస్ డైరెక్ట్ జాయినింగ్ లెటర్ నీకు రిలీజ్ చేస్తా. వెయిట్. ఇది నా బాడీ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. నా హార్ట్ అండ్ మైండ్లో ఉంది నువ్వు మాత్రమే. మన కోసం, మన ఫ్యూచర్ కోసం చేస్తున్నాను. నన్ను క్షమించు. आपके द्वारा डायल किया गया नंबर या अभी स्विच ऑफ है या नेटवर्क क्षेत्र से बाहर है। कृपया कुछ समय बाद कोशिश करें। మాయా, నైట్ మందు బాగా ఇది అయిపోయింది, రాలేకపోయాను. ఆఫీస్ వర్క్ మీద ఇంకో 2 days వరకు రాను. టేక్ కేర్, బాయ్.
రే 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 జాబ్ వచ్చిందిరా. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు. వోడ్కా ఆర్ విస్కీ? విస్కీ తీసుకొనిరా అండ్ స్మోక్ ఆల్సో. ఓకే. ఎలా అయినా వివేక్ని లేపేయాలి, లేదంటే జీవితాంతం బాధపడుతూ బ్రతకాలి. ఏయ్, నన్ను టెన్షన్ పడొద్దని నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? జాయినింగ్ లెటర్ వచ్చాక 1 night with you అని మెసేజ్ చేశాడురా. ఒప్పుకోకపోతే బీజేపీలో జాబ్ తీసేస్తానంటున్నాడు. ఓకే, కూల్. ఇంటికి వచ్చామని చెప్పు. Good weather demands great romance and more. హెల్ప్ చేశా కదా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో కోరికలు తీర్చుకోవాలనుకుంటే బాడీ త్వరగా ప్యాక్ అయిపోద్ది బాబాయ్. ఇది మామూలు దిక్కదు. నువ్వెందుకు చంపావు? నేను చంపేస్తా కదా.
ఏ ప్రాబ్లమ్స్ లేవు, మనం పెళ్లి చేసుకోవచ్చు. ఏదో సినిమాలో కూడా చెప్పారు, ఒక తప్పు చేయడం వల్ల లైఫే మారిపోతుంది అంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదు. ఇప్పుడు చెప్పరా ఏంటో. 1 మంత్ పరిచయానికి ఎవడ్రా నీకు ల్యాక్స్లో హెల్ప్ చేస్తాడు? ప్రాక్టికల్గా డీల్ మాట్లాడుతుంది. స్ట్రైట్గా పాయింట్కి వస్తా. నీకు ఇచ్చిన మనీ వితౌట్ ఇంట్రెస్ట్ నాకు తిరిగిచ్చేంత వరకు ఫిజికల్గా నన్ను సాటిస్ఫై చేయి. 5 lakhs ఇవ్వు. 4 కదా అవసరం. 5 ఇస్తే నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? హే, ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి రా. ఇవాళ నీ ఫస్ట్ ఇంట్రెస్ట్ పే చేయి. ఇక్కడే కూర్చో, ఫ్రెష్ అయ్యి వస్తా. కోసం చేస్తున్న ఫోన్ సైలెంట్లో పెట్టు బే. కీర్తి, నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు. నీలాంటి స్లట్ సొసైటీలో ఉండకూడదు. ఏయ్, ఏంట్రా కత్తి తీసుకొస్తున్నావు? చంపేస్తావు నన్ను. ఇష్టమైన వాళ్ళతో అనుకున్నట్టు బ్రతకడమే కష్టమైనప్పుడు బొచ్చులు మంచేంటి చెడేంటి ఎలాగైనా నచ్చినట్టు బ్రతకడమే. కాన్ఫిడెంట్గా ఆడితే క్రైమ్ ఒక గేమ్, గెలుపు ఎప్పుడు మనదే.